తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో కార్మికులు క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యమకారులకు ఉచిత ప్రయాణాలు కల్పించి తమ మద్దతు తెలిపారని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే 5 లక్షల ప్రమాద బీమా అందజేయడంతో పాటు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు కష్టాల్లో పడ్డాయని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదన్న గంగుల, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రకటన సమయంలో ఆటో కార్మికులకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్న 12,000 సహాయాన్ని అందించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, గంధ మహేష్, నాయకులు కర్రా సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, జీపీ స్వామి, ఆటో కార్మిక సంక్షేమ సంఘం బాధ్యులు, పరువు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల దినోత్సవం ఆగస్టు 1 నాడు జరుపుకుంటున్నాం. కరీంనగర్లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మిక దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు ఉండగా తెలంగాణ చౌక్లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవన్నీ తీసుకొచ్చారు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వద్దట్లేదు, వ్యతిరేకిస్తలేదు. కానీ ఆటో కార్మికులకు ఏదైతే మీరు ప్రభుత్వం ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలా మందికి చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడి ఆటో కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క ఆగస్టు 1 నాడు జరుపుకునే ఆటో కార్మిక దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అడ్డాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జెండా కార్మికులు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.